శ్రీ మహావిష్ణువు పాదపద్మాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ వేదవ్యాస భగవానుని అపారమైన దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ గరుడ మహాపురాణం సిరీస్లో 3వ భాగాన్ని మనమిప్పుడు అత్యంత భక్తితో ప్రారంభిద్దాం. ముందుగా ఒక ముఖ్య గమనిక ఏమిటంటే, ఈ పవిత్రమైన గరుడ మహాపురాణంలో ఉన్నది ఉన్నట్లుగా అసలైన గ్రంథంలో ఏముందో ఖచ్చితంగా అదే విధంగా మీకు అందించాలనే సదుద్దేశంతో ఈ సిరీస్ను రూపొందిస్తున్నాము. కాబట్టి ఇందులో వచ్చే ప్రతి అంశం ఎంతో సత్యమైనదని మీరంతా గమనించాలి. గత ఎపిసోడ్లో విష్ణువు యొక్క పూజా విధానాలను వివరిస్తూ ఆ నవవ్యూహార్చన ద్వారా సాధకుడు తానే సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపుడైపోతాడని, వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ భగవానులు ఈ నవవ్యూహాధినాథులని, విష్ణువు యొక్క ఈ సమస్త అంగాలకి పవిత్రమైన మంత్రాల ద్వారా అర్ఘ్య పాద్యాదులను సమర్పించి ఆ పరమాత్మను ఏకాగ్రతతో ధ్యానించాలి అని సూత మహర్షి మునులకు ఆ శ్రీహరి లీలలను మరియు పూజా విధానాలను ఎంతో వివరంగా ప్రవచించాడు. ఆ తర్వాత మునులందరూ ఎంతో ఆసక్తిగా వింటుండగా సూత మహర్షి సృష్టిలోని మానవులందరూ ఆచరించాల్సిన అద్భుతమైన వర్ణాశ్రమ ధర్మాల గురించి ఇలా చెప్పసాగాడు. ఓ మునులారా, వర్ణమంటే కులం కాదు అని మన పురాణాలలో ఎంతో స్పష్టంగా వివరించబడింది. వర్ణమనగా కేవలం మనిషి చేసే వృత్తి మాత్రమే అని మీరంతా గ్రహించాలి. ఆ వృత్తులను బట్టి మాత్రమే మన పవిత్రమైన ఆర్యావర్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలేర్పడినాయి తప్ప పుట్టుకతో కాదు. ఈ సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల భక్తి విషయంలో ఈ వర్ణాల మధ్య అసలు ఎలాంటి భేదాలు లేవు. ఎవరి పూజలు వారు సంపూర్ణ స్వేచ్ఛతో చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ శ్రీహరి ఈ 4 వర్ణాల వారికి అందరికీ ఒక్కడే అయిన పరంధాముడు. అయితే వారి వారి వృత్తులను బట్టి వారు పాటించాల్సిన ధర్మాలు మాత్రం వేరుగా ఉంటాయి. యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము, అధ్యయనము, అధ్యాపనము అనే ఈ 6 కర్మలు బ్రాహ్మణ ధర్మాలుగా నిర్దేశించబడ్డాయి. అలాగే దానం చేయడం, వేదాలను అధ్యయనం చేయడం మరియు యజ్ఞం చేయడం ఇవి క్షత్రియులకు, వైశ్యులకు కూడా సమాన ధర్మాలుగా మరియు సాధారణ కర్తవ్యాలుగా చెప్పబడ్డాయి. ఇవి కాక రాజ్యాన్ని పరిపాలించడం మరియు దుష్టులను దండించడం క్షత్రియులకు, మరియు వ్యవసాయం చేయడం అంటే కేవలం పొలాల సేద్యం మాత్రమే కాదు, వ్యాపారం కూడా చేయడం వైశ్యులకు విద్యుక్త ధర్మాలుగా నిర్ణయించబడ్డాయి. ఇకపోతే ఈ పై 3 వర్ణాల వారిని సేవించుట అనేదే శూద్రుల ప్రధాన ధర్మముగా చెప్పబడింది. కాని వాస్తవానికి మన ప్రాచీన భారతీయ సమాజంలో ఆదియుగంలో అసలు కులాలనేవే లేవు. శూద్రులు ఇతర వర్ణాలను సేవించాలి అంటే నౌకరీ చాకరీ చేస్తూ బ్రతకాలని కాదు. దానర్థం వివిధ కర్మల్లో వారికి సహాయపడాలని మాత్రమే. శూద్రులు కఠోరమైన తపస్సు చేసి వేదం చదివి బ్రాహ్మణులగుట మరియు బ్రాహ్మణుల చేతనే పూజలందుట మన పురాణాలలో ఎన్నో చోట్ల కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు నేను చెబుతున్న ఈ అద్భుతమైన గరుడ పురాణాన్ని మునులకు చెబుతున్నది కూడా అలాంటి ఒక మహానుభావుడే అని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే శూద్రులు మహాసామ్రాజ్యాలను రాజ్యాలేలుట మరియు అనేక వస్తు విక్రయము చేయుట కూడా మన పురాణాలలో ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. అనగా శూద్రులే ఆయా వర్ణాల పనులలో సహాయపడి ఆ పనిని బ్రహ్మాండంగా అద్భుతంగా చేయడంతో వారికి వర్ణోన్నతిని కల్పించి వారిని ఆ ఉన్నతమైన వర్ణము వారినిగా గుర్తించి ఉంటారు. కాబట్టి మన హిందువుల్లో పుట్టుకతో వచ్చే కులాల్లేవు. కేవలం వారు చేసే కర్మలను బట్టి వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అద్భుతమైన శిల్పరచన మరియు పవిత్రమైన పాకయజ్ఞ సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చెయ్యాల్సిన అత్యంత ముఖ్యమైన పనులే. ఇవన్నీ మానవులు పాటించాల్సిన వర్ణధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలలోకి వస్తే అత్యంత పవిత్రమైన బ్రహ్మచర్యాశ్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితపు తొలినాళ్లలో అందరూ ఖచ్చితంగా పాటించాలి. భిక్షాచరణ మరియు గురు శుశ్రూష మరియు స్వాధ్యాయము మరియు సంధ్యావందనము మరియు అగ్నికార్యము ఇవి బ్రహ్మచారుల యొక్క ముఖ్యమైన ధర్మములు. ఈ బ్రహ్మచారులలో మళ్లీ 2 రకాల వారుంటారు. అందులో మొదటి రకం ఉపకుర్వాణులు, అంటే పద్ధతి ప్రకారం శాస్త్రోక్తంగా వేదాదులను మరియు ఇతర విద్యలను గురువు దగ్గర అధ్యయనం చేసి స్నాతకులై ఆ గురుకులాన్ని వీడి జనారణ్యంలోకి వెళ్లి వివాహం చేసుకుని గృహస్థులయ్యేవారు. ఇక 2వ విధం నైష్ఠికులు, అంటే స్నాతకులైన తర్వాత కూడా ఆ గురుకులంలోనే ఉండి చదువుతూ మరియు ఆ చదువునే ఇతరులకు బోధిస్తూ బ్రహ్మజ్ఞాన తత్పరులై గొప్ప సాధకులై మృత్యుపర్యంతము ఆ గురుకులంలోనే ఉండిపోయేవారు. ఆ తర్వాత దశ అయిన గృహస్థాశ్రమంలో అగ్నికార్యము మరియు అతిథి సేవ మరియు యజ్ఞ దాన దేవతార్చనలు ఇవి గృహస్థుల యొక్క సంక్షిప్త ధర్మాలు. గృహస్థులలో కూడా సాధకులు అని మరియు ఉదాసీనులు అని 2 ప్రకారాల వారుంటారు. తన పరివారం యొక్క అనగా తన భార్యాపిల్లల భరణ పోషణలలోనే ఎప్పుడూ మగ్నుడై ఉండేవాడు సాధకుడు. అలా కాకుండా పితృ మరియు దేవ మరియు ఋషి రుణాలను తీర్చుకుని ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ గృహస్థుగా జీవించేవాడు ఉదాసీన గృహస్థు.
వీనిని ముక్తి కోసం ప్రయత్నించే మౌక్షికుడంటారు. ఇక మనిషి జీవితంలో 3వ దశ వానప్రస్థం. తన కుటుంబ బాధ్యతలన్నీ పూర్తిగా తీరిన వారి స్థాయి ఇది. ఈ దశలో నేలమీద పడుకోవడం అనగా భూశయనం, మరియు అడవిలో దొరికే ఫలమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకోవడం, మరియు నిరంతరం వేదాధ్యయనం చేయడం, మరియు కఠోరమైన తపస్సు చేయడం, మరియు తన సంపత్తిని తన వారికి యథోచితంగా పంచివ్వడం ఇవే వారి ముఖ్యమైన ధర్మాలు. అరణ్యంలో ఘోరమైన తపస్సు చేసుకుంటూ దేవార్చన మరియు అగ్నిలో ఆహుతి ప్రదానం గావిస్తూ స్వాధ్యాయాన్ని ఎంతో ఇష్టంగా చేస్తుండే వానప్రస్థి నిజమైన తాపసోత్తమునిగా పరిగణింపబడతాడు. ఇలా తన కఠోరమైన తపస్సు ద్వారా తన శరీరాన్ని శుష్కింపచేసి నిరంతరం ఆ భగవతా ధ్యానంలో ఉండే వానప్రస్థి తన చివరి కాలంలో సన్యాసిగా గౌరవించబడతాడు. ఆ వానప్రస్థి చివరకు సన్యాసాశ్రమం అనేది ఈ అన్నిటికంటే పూర్తిగా వేరు. కేవలం భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ నిత్యం యోగాభ్యాసానురక్తుడై కేవలం బ్రహ్మప్రాప్తి కోసమే అహర్నిశలు ప్రయాసపడుతూ సంపూర్ణంగా జితేంద్రియుడై జీవించువానిని పారమేష్ఠిక సన్యాసి అంటారు. పరమేష్ఠి అనగా సాక్షాత్తు ఆ బ్రహ్మ. ఎల్లప్పుడూ ఆత్మతత్వానుసంధానంపైననే అపారమైన ప్రేమను చూపిస్తూ నిత్య తృప్తులై కఠినమైన సంయమ నియమాలతో జీవిస్తూ మహామునులుగా మరియు యోగులుగా లోకంలో ప్రతిష్ఠితులైన సన్యాసులను భిక్షు అనే పవిత్రమైన శబ్దంతో గౌరవిస్తారు. ఇతరుల దగ్గర భిక్షాచర్మం చేయడం మరియు నిరంతరం వేదాధ్యయనం చేయడం మరియు మౌనావలంబనం చేయడం మరియు కఠోర తపం చేయడం మరియు ధ్యానం చేయడం మరియు సమ్యక్ జ్ఞానం సంపాదించడం మరియు సంపూర్ణ వైరాగ్యం కలిగి ఉండడం ఇవి ఏ సన్యాసాశ్రమికైనా సామాన్య ధర్మాలు. ఈ సన్యాసులలో కూడా జ్ఞాన సన్యాసులని, వేద సన్యాసులని, కర్మ సన్యాసులని, పారమేష్ఠిక సన్యాసులు మువ్విధంగా ఉంటారు. అలాగే యోగులలో కూడా ప్రారంభి మరియు భువుక్షిక మరియు అంత్యాశ్రమి అనే స్థాయిలున్నాయి. కాని వీరందరికీ ఆరాధ్యము మరియు ఆశ్రయము ఒక్కటే. అదే ఆ అద్భుతమైన యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ. ఓ మునులారా, మనిషికి కేవలం ధర్మం ద్వారానే అంతిమ మోక్షం ప్రాప్తిస్తుంది. అర్థం వల్ల కామం అనే పురుషార్థం సిద్ధిస్తుంది. వేదంలో ప్రవృత్తి మరియు నివృత్తి అని 2 విధాలైన కర్మలు చెప్పబడ్డాయి. వేద శాస్త్రానుసారం అగ్ని మున్నగు దేవతలను మరియు గురు విప్రాదులను ప్రసన్నం చేసుకోవడానికి మనిషి చేయబడు కర్మలు ప్రవృత్తి కర్మలు కాగా, ఆ విధిపూర్వక కర్మానుష్ఠానం ద్వారా మన చిత్తశుద్ధిని మరియు ఆత్మజ్ఞానాన్ని మనలో కలిగింపచేసేవి నివృత్తి కర్మలు. మనిషికి క్షమ, దమ, దయ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ, సరళత, అనసూయత, తీర్థానుసరణ, సత్య, సంతోష, ఆస్తిక్య, ఇంద్రియ నిగ్రహ, దేవార్చనలు మరియు మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశూన్యం అనే ఈ గుణాలన్నీ అన్ని ఆశ్రమాలలోనూ అందరికీ సమానమైన సామాన్య ధర్మాలు. ఇప్పుడు ఈ చతుర్వర్ణాల వారు తమ కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారా చేరుకునే ఉత్తమ గతులను వినండి. వేద విహిత కర్మలన్నిటినీ తూచా తప్పకుండా ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు మరణానంతరం ప్రాజాపాత్య లోక ప్రాప్తి నొందుతారు. యుద్ధంలో ప్రాణాలకు భయపడి పారిపోకుండా తమ ధర్మాలను వీరోచితంగా పాటించిన క్షత్రియులు దేవేంద్రుని ఇంద్రస్థానాన్ని పొందగలరు. నిత్యము తమ ధర్మంలో రతులై నిజాయితీగా జీవించిన వైశ్యులు మరుద్దేవతల లోకాన్ని పొందుతారు. ఇక తమ వృత్తిని ప్రాణసమానంగా ప్రేమించి నిస్వార్థంగా జీవించిన శూద్రులకు ఆ అద్భుతమైన గంధర్వలోకం ప్రాప్తిస్తుంది. ఊర్ధ్వ రేతస్కులై సంపూర్ణ బ్రహ్మనిష్టలోనే తమ మొత్తం జీవితాన్ని గడిపి 100 ఏళ్ల కఠోర తపస్సు ద్వారా ఆ బ్రహ్మలోకంలోనొక ఉత్తమ స్థానాన్ని పొందిన ఋషులు ఏకంగా 88,000 మంది మన గొప్ప భారతీయ పరంపరలో ఉన్నారు. ఆ ఉన్నతమైన స్థానమే నిష్కళంకమైన గురుకుల నివాసి అయిన బ్రహ్మచారికి కూడా లభిస్తుంది. వానప్రస్థి దేహాంతంలో ఆ దివ్యమైన సప్తర్షి లోకాన్ని చేరుకుంటాడు. ఇక సన్యాసికి నేరుగా మోక్షం లభిస్తుంది. అతనికిక పునర్జన్మ ఉండదు. ఆ మోక్షపదం సాక్షాత్తు పరబ్రహ్మ వ్యోమమని మరియు ఈశ్వర సంబంధి పరమానంద నిలయమని మరియు అమృత స్థానమని మన వేదాలలో చెప్పబడింది. ఇదే ముక్తిపదం అద్భుతమైన అష్టాంగ మార్గ సమ్యక్ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా మనిషికి ప్రాప్తిస్తుంది. వాటిని గూర్చి వినండి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే ఈ 5 యమములు లేదా సునియమములు అంటారు. ప్రాణులను అకారణంగా బాధింపకుండుట అహింస. ప్రాణుల హితమునకే వాడబడు వాక్కు సత్యము. ఇతరుల వస్తువులను ఏమాత్రం కోరకుండుట, వాడకుండుట అస్తేయము. లైంగిక సంబంధము ఏమాత్రం లేకుండా పవిత్రంగా జీవించుట బ్రహ్మచర్యము. తనకున్నదంతా ఇతరులకు త్యాగం చేయడం అపరిగ్రహం. అలాగే శౌచ, సంతోష, తపస్వాధ్యాయ ప్రణిధానములనబడు ఈ 5 నియమములు అంటారు. శౌచమనగా తన శరీరాన్ని మరియు పరిసరాలను మరియు మనస్సును అత్యంత పరిశుభ్రంగా ఉంచుకొనుట. సంతోషమనగా ఎప్పుడూ తుష్టిగా ఉండుట. ఇంద్రియ నిగ్రహమే అసలైన తపము. నిరంతరం మంత్రజపమే స్వాధ్యాయము. భగవత్ పూజనాదికములు ప్రణిధానము. పద్మాది ఆసనములను అత్యంత భక్తితో వేసి మంత్రజపము చేయుట ఆసన సాధనము.
వాయువును శరీరంలో నిరోధించి క్రమబద్ధీకరించడం ప్రాణాయామం. మంత్రోచ్చారణ చేస్తూ తీవ్రమైన దేవధ్యానంలో ఉండి చేసే ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామం అంటారు. అమంత్రక ప్రాణాయామాన్ని అగర్భ ప్రాణాయామం అంటారు. వీటిలో మరల వాయువును లోపలికి పీల్చి అలాగే ఊపిరి బిగబట్టి ఉండిపోవడాన్ని పూరకమని, వాయువును పీల్చుట ఆపి దేహాన్ని ఇంద్రియాలను ఎంతో స్థిరంగా ఉంచడం కుంభకమని, అంతవరకు లోపల ఆపిన వాయువును మెల్లమెల్లగా బయటకు వదులుట రేచకమని యోగశాస్త్రంలో వ్యవహరింపబడుతున్నాయి. ఈ పదాలకు ఈ అర్థాలున్నది కేవలం శాస్త్ర పరిభాషలో మాత్రమే. కాని వీటి రూఢ్యర్థాలు అంటే లోకంలో స్థిరపడిన అర్థాలు వేరుగా ఉంటాయి. పవిత్రమైన ప్రణవ అనగా ఓంకార జప ప్రక్రియలో మాత్ర అనగా రెప్పపాటు కాలంకి విశేషమైన మాహాత్మ్యముంది. ఆ మాత్రానుసారము 12 మార్లు ఓంకార ప్రణవ జపంతో చేసే ప్రాణాయామాన్ని ద్వాదశమాత్రిక లఘు అని, 24 మార్లు చేస్తే చతుర్వింశతి మాత్రిక మధ్యమ అని, అదే 36 పర్యాయములైతే షట్త్రింశన్ మాత్రిక ఉత్తమ అని అంటారు. ఈ యామాల్లోనే నిరోధం అనగా ప్రత్యాహారం మరియు బ్రహ్మచింతన అనగా ధ్యానం మరియు మనోధైర్యం అనగా ధారణ అని పిలుస్తారు. అహం బ్రహ్మ, నేను ఆ సాక్షాత్తు పరబ్రహ్మను అను అభేద జ్ఞానంతో బ్రహ్మరూపంలో సంపూర్ణంగా ప్రవేశించి నిలిచిపోవడమే సమాధి. ఆ సమాధి తరువాత ఆనందస్వరూపుడైన పరమాత్మను తత్వమసి అను పవిత్ర శృతి ద్వారా తెలుసుకోవడమే నిజమైన బ్రహ్మానందము. నేనీ భౌతిక అశరీరిని కాదు, ఇంద్రియాతీతుడను. నా మనోబుద్ధ్యహంకారాల నుండి నేను జాగృతుడను. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థల నుండి నేను ముక్తుడను. ఆ బ్రహ్మ యొక్క దివ్య తేజస్వరూపం ఏదైతే ఉందో అదే నేను. నిత్యశుద్ధ బుద్ధ ముక్త సత్య ఆనంద స్వరూప అద్వయ అనే లక్షణాలున్న ఆదిత్య పురుషుడు, పూర్ణ పురుషుడు నేనే అని ఏకాగ్రతతో భావించుకుంటూ ఆ సమాధి నుండి ఆత్మ విడివడి నేరుగా ఊర్ధ్వలోకాలకు పోయి ఆ బ్రహ్మలోకంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ వ్యక్తికి ముక్తిని పొందాడని అర్థం. ఇదే నిజమైన తపస్సు. ఇక నిత్యకర్మలు, అశౌచాల గురించి వివరిస్తూ శాస్త్రవిహితమైన ప్రతి దినకర్మలను ఎంతో శ్రద్ధగా చేయువారికి దివ్యజ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే మేలుకొని ధర్మార్థ చింతన చెయ్యాలి. ఒక విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలంలోనే నెలకొనియున్న ఆనందస్వరూపీ అజరామరుడు సనాతన పురుషుడునగు ఆ విష్ణు భగవానుణ్ణి ధ్యానించాలి. ఆ తరువాత యథావిధిగా శౌచాది క్రియలను చేసుకుని సమీపంలోని నదిలో స్నానం చేయాలి. ఈ విధంగా ప్రాతఃకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నీటిలో కొట్టుకుపోతాయి. ఈ స్నానం లౌకిక మరియు పారలౌకిక ఫలాలు రెండింటినీ మనిషికి ప్రాప్తింపజేస్తుంది. రాత్రిపూట సుఖంగా నిద్రించేవారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు మరియు అశుచులు కలుగుతాయి. అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలను పవిత్రంగా మొదలుపెట్టాలి. ఇలా స్నానం ప్రాతఃకాలంలోనే చేయడం వల్ల అలక్ష్మి, సమస్త విఘ్న మరియు అనిష్టకారిణి అయిన కాళకర్ణి అను మహాశక్తి, దుస్వప్న కారణంగా కలిగే చింతలు, పాపాలు అన్నీ కడుక్కుపోతాయి. నిజానికి పవిత్రమైన స్నానం లేని ఏ కార్యమేది ప్రశస్తం కాదు. శారీరక అశక్తులు ఎవరైనా ఉంటే తలపై నీళ్లు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు, లేదా తడిగుడ్డపరు శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనిని కాయిక స్నానమంటారు. పురాణాల ప్రకారం బ్రాహ్మ, ఆగ్నేయ, వాయవ్య, దివ్య, వారుణ, యౌగిక భేదములతో స్నానాలు 6 రకాలు. ఏ స్నానం చేయడానికి ఎవరికి తనకు అధికారముందో దాన్ని ఆ మానవులు ఖచ్చితంగా చెయ్యాలి. పవిత్ర మంత్రసహితంగా చేసి కుశ దర్భల ద్వారా నీటి బిందువులను తొలగించుకునేది బ్రాహ్మస్నానము. శిరస్సు నుండి సిరిపాదం దాకా యథావిధానంగా పవిత్ర భస్మంతో అన్ని అంగాలను మెత్తుకునేది ఆగ్నేయ స్నానం. ఇలాగే గోధూళిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకునేది వాయవ్య స్నానం. ఇది అన్ని స్నానాలలోకెల్లా ఉత్తమ స్నానంగా పరిగణించబడుతోంది. ఆకాశంలో ఎండ ఉండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అత్యంత అరుదైన స్నానం దివ్య స్నానం. సాధారణ జలాలతో మన ఇంట్లో చేసేది వారుణ స్నానం. యోగం ద్వారా ఆ శ్రీహరి యొక్క చింతనం చేయడం యౌగిక స్నానం. దీనినే మానస ఆత్మవేదనమంటారు. దీనినే బ్రహ్మాకార అఖండ చిత్తవృత్తి అని బ్రహ్మవాదులందరి చేత సేవింపబడేది కావున దీనినే ఆత్మతీర్థమని కూడా అంటారు. ఎందుకంటే తీర్థమంటే స్నానమని ఒక అర్థముంది. స్నానానికి పూర్వం పాలుగారే చెట్టు నుండి గాని లేదా మాలతి, ఉత్తరేను, మారేడు కర్ర నుండి తీసిన పల్లదోము పుల్లతో ఉత్తరం వైపు గాని లేదా తూర్పు వైపు గాని తిరిగి ఒక పవిత్ర స్థలంలో కూర్చొని పళ్లు తోముకోవాలి. ఆ తరువాత ఆ పుల్లను శుభ్రంగా కడిగి ఏదైనా పవిత్ర స్థానంలో పారవేయాలి. ఆ తరువాత స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితృగణాలకు విద్యుక్తంగా తర్పణాలివ్వాలి. శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా సంధ్యోపాసనలుగ్లానే అంగభూత ఆచమనం ఖచ్చితంగా చెయ్యాలి.
సంధ్యోపాసనలో అంగరూపంలోనే కుశోలక బిందువులతో ఆపోహిష్ట మున్నగు వారుణ మంత్రాలను, సావిత్రీ మంత్రాన్ని జపించి ఒళ్లు తుడుచుకోవాలి. ఇదే క్రమంలో ఓంకారాన్ని, భూః భువస్వహ అనడి వ్యాకృతులను జోడించి గాయత్రిని జపించి ఆ సూర్య భగవానునికి అర్ఘ్యమివ్వాలి. సంధ్యవార్చని ద్విజుడు అపవిత్రుడి క్రిందే లెక్క. తరువాత దేవతలకు నమస్కరించి అర్ఘ్య, పాద్య, చందన, సుగంధ ద్రవ్యానులేపన, వస్త్ర నైవేద్యాది ఉపచారాలతో పూజించి తన గురువుగారిని కూడా భక్తితో పూజించాలి. తరువాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం, వేదాభ్యాసం, ఇష్టమంత్ర జపం చేసి అప్పుడు తన శిష్యులకు చదువు చెప్పాలి. ఈ చదువులో భాగమే శిష్యులకు వేదార్థ ధారణ కలిగించుట మరియు వేదార్థ విచారమును చేయించుట, ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తర్వాత చర్చలను తీవ్రంగా చేపట్టుట మరియు ఉపనిషత్ వ్యాకరణాది వేదాంగాలలో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత వాటిని అధ్యయనం చేయించుట మున్నగునవి. ఇది ఒక సద్బ్రాహ్మణుని ద్వారా ఈ సమాజం ఆశించే అద్భుతమైన వరదానం. ఆ తర్వాత అవసరం మేరకు రాజు వద్దకో లేదా శ్రీమంతుల గృహాలకో గాని పోయి వారి చేత దైవ ఇతర పవిత్ర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి. మధ్యాహ్న కాలంలో మరల స్నానం చేయాలి. ముందుగానే పవిత్రంగా శుద్ధి చేయబడిన మట్టిని, పూలను, అక్షతలను, తిలలను, కుశలను, ఆవుపేడను ఒకచోట పెట్టి స్నానానికి సిద్ధం చేసుకోవాలి. సమీపంలోని నది, చెరువు, తడాగము లేదా సరోవరం వంటి చోటికి పోయి స్నానం చేయాలి. ఇందాక సిద్ధం చేసిన మట్టితో తలను, శరీరాన్ని తోముకొని స్నానం చేయాలి. ఆవుపేడను కూడా ఇలాగే వినియోగించాలి. ఆ జలాశయ తీరంలోనే మృత్తికా, గోమయాదులను వంటికి పూసుకొని వరుణదేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరల సంపూర్ణ స్నానం చేయాలి. జలంపై ఎప్పుడూ అపారమైన భక్తి, గౌరవాలను కలిగి ఉండాలి. ఎందుకంటే జలం సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపం. ప్రణవస్వరూపుడైన సూర్యుణ్ణి దర్శిస్తూ 3 మార్లు జలంలో మునకలు వేసడంతో ఆ స్నానం సంపూర్ణమవుతుంది. తదనంతరం ఆచమనం చేసి మిగతా పవిత్ర మంత్రాలను చదవాలి. ముందుగా ఆచమనం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. అఘమర్షణ మంత్రాలను చదువుతున్నప్పుడు దోసిట్లో నీటి నుంచుకొని చివర్లో దానిని తలపై జల్లుకుంటే మన పాతకాలన్నీ పారిపోతాయి. సంధ్యోపాసన ముగియగానే ఆచమనం చేసి పరమేశ్వరుణ్ణి స్తుతించాలి. అప్పుడు పుష్పాంజలిని తలపై పెట్టుకుని సూర్యభగవానుణ్ణి తలచుకుంటూ మంత్రం చదివి పూలను నీటిలో వదిలివేయాలి. ఉదయిస్తున్న సూర్యుణ్ణి నేరుగా చూడరాదు. ఒక విశేష ముద్ర ద్వారానే ఆయన్ను దర్శించాలి. ఓం ఉదుత్యం చిత్రం తశ్చక్షు, ఓం హంసః శుచిషద్ అనే మంత్రాలను, సావిత్రీ మంత్రాన్ని, సూర్య సంబంధి వైదిక మంత్రాలను ఆ సూర్యుణ్ణుద్దేశించి భక్తితో చదవాలి. తరువాత పూర్వాగ్ర కుశాసనంపై కూర్చుని సూర్యుణ్ణి దర్శిస్తూ స్ఫటిక, రుద్రాక్ష లేదా పుత్రజీవ రుండమాలను తిప్పుతూ విధిహితంగా మంత్రం జపించాలి. శక్తిగలవారు తడిబట్టలతో జలాశయ మధ్యంలో మొలలోతున నిలబడి ఈ మంత్రజపాలన్నీ చేసుకోవాలి. ఒకవేళ లేనివారు పొడిబట్టలు కట్టుకుని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చుని చేసుకోవచ్చు. జపానంతరం ప్రదక్షిణ చేసి భూమిపై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారము స్వాధ్యాయం చేసుకోవాలి. తరువాత దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలివ్వాలి. మంత్ర ప్రారంభంలో ఓంకారాన్ని, చివర్లో నమఃను ప్రయోగిస్తూ ప్రత్యేక దేవ, ఋషి, పితృగణాలకు తర్పణాలిస్తున్నాను అని శబ్దిస్తూ ఇవ్వాలి. క్రమంగా తన జంధ్యాన్ని ఉపవీతి, నివీతి, ప్రాచీన వీతి దశల్లోకి మార్చుకోవడం ఎప్పటికీ మరచిపోరాదు. క్రోధాదులను తన మనసులోకి రానివ్వకుండా చేతిలో పుష్పాలను పట్టుకుని పురుష సూక్తాన్ని చదివి వాటిని భగవంతునికి సమర్పించాలి. సమస్త దేవతలు ఆ జలంలో వ్యాపించి ఉంటారు కాబట్టి జలం ద్వారా వారందరూ పూజింపబడతారు. ఈ పూజను చేసే పూజకునికి సమాహిత చిత్తం అత్యంత వశకము. దేవతలందరినీ తలచుకుని ఒక్కొక్కరికి వేరువేరుగా పుష్పాంజలులను సమర్పించడం అత్యంత ప్రశస్తమైన పూజావిధి. ఓ మానవులారా, దేవతారాధన లేకుండా ఏ వైదిక కర్మయూ పుణ్యప్రదం కానేరదు. కాబట్టి సమస్త కార్యాల ఆదిమధ్యాంతాలలో మీ హృదయంలో ఆ శ్రీహరిని ధ్యానించుకోవాలి. ఓం తద్విష్ణోరితి అనే మంత్రాన్ని, పురుష సూక్తాన్ని మనసులో అనుకుంటూనే ఉండాలి మరియు శరణాగతి చేస్తూనే ఉండాలి. ఆ విష్ణువు పట్ల ఎప్పుడూ అనురక్త చిత్తుడు, శాంత స్వభావుడైన భక్తుడు ఆ మంత్రాలతో పూలను అభిమంత్రించి విష్ణువుకి సమర్పించాలి. పంచయజ్ఞాలను కూడా ఆ దేవదేవునికి అంకితంగా నిర్వర్తించాలి. వైశ్యదేవమే నిజమైన దేవయజ్ఞం. అలాగే కాకి, మున్నగు ప్రాణులకు బలులిచ్చేది భూతయజ్ఞం. బిచ్చగాళ్లకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. మన పితృదేవతలు మనపై ప్రీతి చెందాలంటే వారినుద్దేశించి ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితృలకు నిత్యం చేసే శ్రాద్ధకర్మనే పితృయజ్ఞమంటారు. ఇది దేహాంతం తరువాత ఉత్తమగతులను ప్రాప్తింపచేస్తుంది. తరువాత అందరి బంధువులతో కలిసి మౌనంగా భోంచెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని నిందించరాదు. ఓ మునులారా, ఈ పంచయజ్ఞాలు చెయ్యకుండా అన్నం తినేసే మూర్ధాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు. ప్రతిదినమూ యథాశక్తి వేదాభ్యాసము మరియు ఈ పంచయజ్ఞాలు చేసేవారి పాపాలన్నీ ఎంతో శీఘ్రమే పటాపంచమైపోతాయి. అహంకార మోహం వల్ల గాని లేదా బద్ధకం చేత గాని
కనీసం దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు మరణానంతరం కష్టదాయకమైన నరకంలో పడి ఆ తర్వాత పంది కడుపున పుడతాడు. ఇక అశౌచమనగా అపవిత్రము. ఈ అపవిత్రము నిత్య పాపవర్ధకము. అపవిత్ర వ్యక్తుల సంసర్గం మనకు అశౌచాన్ని తెస్తుంది. కాబట్టి వారిని త్యజిస్తే మానవుడు పవిత్రుడవుతాడు. విద్వాంసులైన బ్రాహ్మణులు మైలపట్టిన 10 దినాలను అశౌచంగానే పరిగణిస్తారు. ఇవి జనన మరియు మృత్యువుల కారణంగా ఇళ్లుల్లో ఏర్పడతాయి. మైల నుండి క్షత్రియులు 12 దినాలకు, వైశ్యులు 15 రోజులకు, శూద్రులైతే 1 నెలకి శుద్ధులవుతారు. ఎందుకంటే వారికి క్రమంగా అన్నేసి రోజులు అశుచి ఉంటుంది. సన్యాసులకు ఈ మైల ఏమాత్రం అంటదు. వారికి అశౌచముండదు. గర్భస్రావం జరిగిన ఇంట్లో అది ఎన్ని నెలలకు జరిగిందో ఖచ్చితంగా అన్ని రాత్రుల పాటు అశౌచముంటుంది. దేవయజ్ఞ మరియు భూతయజ్ఞ, పితృయజ్ఞ, మానుషయజ్ఞ, బ్రహ్మయజ్ఞాలు అనేవే పంచయజ్ఞాలు. సత్పాత్రులకు శ్రద్ధాపూర్వకంగా సంతోషంగా వినియోగానికే ఇచ్చే ద్రవ్యం కర్తచేయు దానమనబడుతుంది. ఈ దానం ఇక్కడ సకల సుఖభోగాలను, అక్కడ మరణానంతరం మోక్షాన్ని కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే ఎవరైనా సరే న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అధ్యాపనం అనగా చదువు చెప్పుట మరియు యాజనం, ప్రతిగ్రహం. ఈ 3 బ్రాహ్మణుని యొక్క ముఖ్యమైన వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్ని గాని లేదా విద్యను గాని సుపాత్రులకు బ్రాహ్మణులు కూడా దానం చేయాలి. దానమనేది 4 ప్రకారాలు. అవి నిత్య, నైమిత్తిక, కామ్య, విమల. ఫలాభిలాష ఏమాత్రం లేకుండా ప్రత్యుపకార భావనారహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజూ చేసేది నిత్యదానం. తన పాపశాంతికై బ్రాహ్మణులకు చేయునది నైమిత్తిక దానం. సంతాన, విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై తీరని ఇచ్ఛతో ఇచ్చేదానిని కామ్యదానం అంటారు. దైవప్రీతికై బ్రహ్మజ్ఞానులకు చేసేది విమల దానం. ఇది మనిషికి అత్యంత కళ్యాణకారి. చెరకు లేదా యవ లేదా గోధుమ పంటతో నిండి ఉండి సస్యశ్యామలమైన భూమిని వేదవిధులైన బ్రాహ్మణులకు దానమిచ్చువానికి ఇక పునర్జన్మే ఉండదు. భూదానాన్ని మించిన దానం ఈ సృష్టిలో లేదు, ఉండదు. ఒక బ్రాహ్మణునికి విద్యాదానం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినమూ శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పువానికి బ్రహ్మలోకంలో పరమపదం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. వైశాఖ పున్నమినాడు కఠినమైన ఉపవాసముండి 5 గాని 7 గాని బ్రాహ్మణులను పద్ధతిగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపరిచి గంధాదులతో అలంకరించి ఈ భక్తిగా పూజించిన వారికి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తత్క్షణమే నశిస్తాయి. ఇక్కడ ధర్మలాజనగా సాక్షాత్తు ఆ యమధర్మరాజే. అలాగే ఒక పవిత్రమైన కృష్ణమృగ చర్మంపై బంగారంతో పాటు పై వస్తువుల నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే వారి అన్ని రకాల పాపాలు కాలిపోయి నశిస్తాయి. కాబట్టి వైశాఖమాసంలో ఘృత, అన్న, జలాలను దానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానమిచ్చిన వారికి ఈ లోకంలో అన్ని రకాల భయాలు శాశ్వతంగా తొలగిపోతాయి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకల పాప వినాశకుడైన ఆ విష్ణు భగవానుణ్ణి మనసారా పూజించాలి. ఆ మాసంలో ఏ దైవాన్ని నమ్ముకున్నవారైనా బ్రాహ్మణులలో ఆ దైవాన్ని భావించుకుని పూజించి దానం చేస్తే ఆ దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. స్త్రీదేవతలను ఉపాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే, భోజనాదులచే దానంచే సంతృప్తిపరిస్తే ఆయా దేవీమతల్లులు ప్రసన్నులవుతారు. సంతానాన్ని కోరుకునేవారు ఆ ఇంద్రదేవుణ్ణి పూజించాలి. బ్రహ్మవర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణులలో ఆ బ్రహ్మదేవుణ్ణాపాదించుకుని వారిని అద్భుతమైన పూజాదానాలతో తృప్తిపరచాలి. ఆరోగ్యం కావాలనుకునేవారు ఇదే పద్ధతిలో ఆ సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. అలాగే ధనానికి అగ్నిని, కార్యసిద్ధికి వినాయకుణ్ణి, భోగానికి చంద్రుణ్ణి, బలప్రాప్తికి వాయుదేవుణ్ణి, అంతిమ మోక్షానికి శ్రీహరిని పూజించాలి. ఇంకా ఏ దానాల వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఆ బ్రహ్మ ఇలా విధించాడు. బ్రాహ్మణునికి అన్నదానం చేస్తే అనంతమైన సుఖం లభిస్తుంది. వస్త్రదానం చేస్తే చంద్రలోకం ప్రాప్తిస్తుంది. అశ్వదానం చేస్తే అశ్వనీకుమారలోకం కలుగుతుంది. ఎద్దుదానం చేస్తే విపుల సంపత్తి వస్తుంది. గోదానం చేస్తే సూర్యలోకం వస్తుంది. దీపదానం చేస్తే ఉత్తమమైన నేత్ర దృష్టి లభిస్తుంది. ధాన్యదానం చేస్తే శాశ్వత సుఖం వస్తుంది. అలాగే వేదదానమనగా చదివించడం, జ్ఞానోపదేశం చేస్తే బ్రహ్మ సాన్నిధ్యం లభిస్తుంది. అగ్ని కోసం కట్టెల దానం చేస్తే గొప్ప తేజస్సు వస్తుంది. రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయం, ఔషధాలు, తైలాలు, భోజనం దానమిచ్చి ఆరోగ్యవంతుణ్ణి చేసి పంపించిన వారికి శాశ్వత ఆరోగ్యం, సుఖం, దీర్ఘాయువు ఖచ్చితంగా లభిస్తాయి.
అసిపత్ర వనమనేది మనిషి నరకానికి వెళ్లే భయంకరమైన మార్గంలో ఉన్న కత్తులు ముళ్ల అడవి. ఈ లోకంలో అవసరమున్నవారికి చెప్పులు గొడుగులు విరళంగా దానం చేసిన వారికి దేహాంతమైనాక ఆ వనంలో ఏ బాధ కలగదు. వాళ్లు సునాయాసంగా నడుచుకుంటూ వెళుతారు. ఉత్తరాయణం, దక్షిణాయనం, మహావిషువత్కాలం అనగా పగలు రాత్రి సరిసమానంగా ఉండే కాలం, సూర్యచంద్రగ్రహణాలు, కర్కాటక, మేష, మకరాది సంక్రాంతులు వచ్చినప్పుడు బ్రాహ్మణులకిచ్చే పవిత్ర దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయమైన సుఖాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ అద్భుతమైన దానాలను ప్రయాగ, గయామున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. దానధర్మం కంటే ఈ సృష్టిలో శ్రేష్టమైన ధర్మం మరొకటి లేదు. ఎవరైనా దానమిస్తుంటే అడ్డుకునేవాడు మరుజన్మలో ఖచ్చితంగా పక్షిగా పుడతాడు. కరువు దెబ్బతిలి భయంకరమైన మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ తన దగ్గర అన్నీ పుష్కలంగా ఉన్నా కూడా పిడికెడు అన్నదానం చేయకుండా పోయేవానికి ఘోరమైన బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. బ్రాహ్మణుణ్ణి చంపువాడు బ్రహ్మహంచ, మరియు తాగుబోతూ దొంతనం చేయువాడు, గురుపత్నితో రమించువాడు, ఈ 4 రకాల వారు లోకంలో మహాపాపులు. వీరితో స్నేహం చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు 5వ రకం మహాపాపి. గోహత్యాది అన్యపాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ ఘోర పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసి కర్మకాండయే ప్రాయశ్చిత్తం. బ్రహ్మహత్య చేసినవాడు అడవిలోకి వెళ్లిపోయి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని కఠినమైన ఉపవాస దీక్షతో అందులో 12 సంవత్సరాలుండాలి, లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి. అలా కాకుంటే మండుతున్న అగ్నిజ్వాలల్లో గాని లేదా అగాధ జలాల్లోకి గాని దూకి ప్రాణపరిత్యాగం చెయ్యాలి. ఒక గోవును గాని బ్రాహ్మణుణ్ణి గాని రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్నవానికి కూడా ఆ బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ఇలా ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం ఖచ్చితంగా చెయ్యాలి. అశ్వమేధయాగాంతంలో చేసే అవభృద స్నానం కూడా ఎంతటి బ్రహ్మహత్యా పాతకాన్నైనా నివారిస్తుంది. రామేశ్వరంలో కొన్నాళ్లపాటు రోజుకి 3 మారు స్నానం చేయడం వల్లనూ కూడా ఆ బ్రహ్మహత్యా పాతకం నివారింపబడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోనూ పవిత్ర వారణాసిలో కూడా మద్యపానం చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని గాని పాలు, నెయ్యి, గోమూత్రాలను గాని సేవించి పుణ్యక్షేత్రంలో ఇక నేను మద్యం ముట్టనని ప్రమాణం చేయడం, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆ పాన సంబంధి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. రాజదండన ఉంటే యమదండన ఉండదంటారు కదా. ఈ నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమైంది. ఎందుకంటే బంగారం దొంగిలించి దొరికిపోయిన వాడికి ఆ రాజదండన ద్వారా ఆ పాపం పూర్తిగా నశిస్తుంది. గురుపత్నీ గమనం చేసినవాడు తనంత పొడవే ఉన్న ఒక ఇనుప స్త్రీమూర్తిని తయారు చేయించి దానిని అగ్నిలో ఉంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దాని సర్వాంగాలు తగిలేలాగా మండుతున్న ఆ ఇనుమును గాఢంగా కౌగిలించుకోవాలి, లేదా బ్రహ్మహత్యా పాతకనాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి, లేదా 4-5 మార్లు చాంద్రాయణ వ్రతాన్నాచరించాలి. అప్పుడే ఆ ద్విజను ఆ ఘోర పాపము నుండి సంపూర్ణంగా విముక్తుడు కాగలడు. మహాపాతకులతోడి సాంగత్యం వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే వాని సంగడికాలు చేసిన ఆ మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాన్నే వాడు ఖచ్చితంగా చేసుకోవాలి, లేదా తనకున్న సర్వస్వాన్ని దానమిచ్చేయాలి, లేదా చాంద్రాయణ, అతిపృచ్ఛ వ్రతలను చేయాలి. గయ మున్నగు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం, ప్రతి అమావాస్య నాడు ఆ శంకర భగవానుణ్ణి పూజించడం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం, ఈ పుణ్యకార్యాల ద్వారా కూడా ఘోరమైన పాపాలను నశింపజేసుకోవచ్చు. ప్రతి కృష్ణ చతుర్దశి నాడు 1 సంవత్సరం పాటు కఠిన ఉపవాసముండి ప్రశాంత చిత్తులై పవిత్ర నదిలో స్నానం చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత కాల, సర్వభూతక్షయ నామమంత్రాలను ఉచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికి 7 తిలలతో జలాంజలులతో కూడిన తర్పణలివ్వడం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు. ఈ వ్రతాలను చేస్తున్నంతకాలం శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసముంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండాలి. కార్తీక శుద్ధ షష్ఠినాడు ఉపవాసం చేసి సప్తమినాడు సూర్యభగవానుణ్ణి భక్తితో పూజిస్తే ఎన్నో మహాపాపాలు నశిస్తాయి. ప్రతి శుద్ధ ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి ద్వాదశి నాడు ఆ విష్ణు భగవానుణ్ణి పూజ చేస్తే 1 ఏడాది లోపలే అన్ని మహాపాపాలు నశిస్తాయి. సూర్య చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, వేవార్చన, బ్రాహ్మణ పూజనలలో ఏది జీవితాంతం నిష్ఠగా చేసినా మహాపాపాలన్నీ మరుగులోకి జారిపోతాయి. మనిషి ఎన్ని ఘోరపాపాలు చేసినవాడైనా సరే మనస్సారా పశ్చాత్తాపపడి పుణ్యతీర్థంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి. ఇక స్త్రీల విషయానికొస్తే పతివ్రతయై పతిసేవ శుశ్రూషలలో దత్తచిత్తయ్యుండి స్త్రీని ఈ లోకంలో ఏ పాపమూ అంటదు. శ్రీరామపత్ని ఆ రావణునిపై విజయాన్ని సాధించినట్లు
పతివ్రతయగు స్త్రీ సర్వ పాపాలపై సంపూర్ణ విజయాన్ని సాధిస్తుంది. మన నాని ఎపిక్స్ ఛానల్లో వస్తున్న ఈ అద్భుతమైన మహాపురాణ రహస్యాల వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు కమెంట్స్ పక్కనే ఉన్న ఆ హైప్ బటన్ గట్టిగా నొక్కండి. అలాగే ప్రతి బుధవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే ఈ అద్భుతమైన సిరీస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి. మరియు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్స్లో ఆ భగవంతుని నామం మారుమోగిపోయేలా జై శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయండి. వచ్చే బుధవారం ఎపిసోడ్లో ఈ గరుడ పురాణంలో దాగి ఉన్న మరిన్ని రహస్యాలను మరియు విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.